8వ స్థానంలో పాపగ్రహం ఉంటే దాంపత్య జీవితం, సెక్షువల్ లైఫ్‌లో హ్యాపీనెస్ ఉండదని చెప్పాను కదా! అదేమిటంటే ఎలా ఉండాలంటే పురుషుడి జాతకంలో శుక్రుడు పవర్ అధికంగా ఉండాలి. స్త్రీ జాతకంలో అది తక్కువగా ఉండాలి. ఇది మాత్రమే సరైన సెక్షువల్ పొంతన. అదే విధంగా అది 8వ స్థానం అంటే సెక్షువల్ ప్లెజర్ గురించే. అంటే 8వ స్థానం 8వ భావాధిపతితో పాటు ప్లస్ శుక్రుడు. ఎప్పుడూ ఒక భావం గురించి ఆలోచించినప్పుడు ఈ 3 గ్రహాలు కలిపి మాత్రమే ఆలోచించాలి. రెండో స్థానం గురించి చెప్పినప్పుడు రెండో స్థానానికి అధిపతి అంటే రెండో స్థానంలో ఉండే గ్రహం, రెండో స్థానానికి అధిపతి ఎక్కడ ఉంటే అక్కడ. తర్వాత రెండవ స్థానం అంటే ధనస్థానం, ధనానికి అధిపతిగా ఉండే గురువు. అది ఫినాన్షియల్ సంబంధితంగా ఆలోచించేటప్పుడు, ఫ్యామిలీ గురించి ఆలోచించేటప్పుడు గురువుని కాకుండా అక్కడ శుక్రుడు గురించి ఆలోచించాలి, థింక్ చెయ్యాలి. ఎందుకంటే శుక్రుడే సెక్స్‌కి అధిపతి.